పండ్ల తోటల్లో జామను ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ పండ్ల తోట సాగు చేపడితే ఎలాంటి లాభాలున్నాయి? ఈ తోటల పెంపకంలో ముఖ్యంగా కీలక దశల్లో ఎలాంటి మెళకువలు పాటించాలి? నాణ్యమైన దిగుబడులు తీసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇత్యాది అంశాల గురించి పండ్ల తోటల సాగులో అనుభవం ఉన్నటువంటి శ్రీ గర్ని ప్రసాద్ గారు మన ముందున్నారు. వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం అండి ప్రసాద్ గారు. నమస్కారం సార్. ప్రసాద్ గారు, మరి ముఖ్యంగా మనం ఇవాళ చూస్తే వర్షాధారిత పంటలు చాలా వరకు కూడా అంటే చిరుధాన్య పంటలు ఇవి తగ్గి కనుమరుగైపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అవును సార్. వర్షాలు కూడా సకాలంలో అనుకూలించడంలే. అవును. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది మరి దీర్ఘకాలిక పంటలు అయినటువంటి పండ్ల తోటలను మరి సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. మరి ఈ పండ్ల తోటల్లో ముఖ్యంగా జామ అనేది ప్రధానమైంది. ఈ జామ సాగుని ఏ విధంగా చేపట్టాలి? ముఖ్యంగా మొక్కల ఎంపిక దగ్గర నుంచి పంట వచ్చేంత వరకు ఎలాంటి మెలకువలు పాటిస్తే నాణ్యమైన దిగుబడి తీసుకునేదానికి అవకాశం ఉందంటారు? జామలో ముఖ్యమైన రకము ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తైవాన్ రకం బాగా దిగుబడి వస్తుంది. తైవాన్ రకము క్లోన్స్ కాకుండా అంటుగట్టే విధానంలో మనం మొక్కలు ఎంచుకున్నట్టయితే మంచి దిగుబడి వస్తుంది. ఇప్పుడు నేను 6 సంవత్సరాల నుంచి జామ సాగు చేస్తున్నాను. దాంట్లో ఈ అంటుగట్టిన మొక్కలు జంగారెడ్డిగూడెంలో చాలా నర్సరీలు ఉన్నాయి. మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని మొక్క మంచిగా లేత మొక్క కావాలి, ముదురు మొక్క కాకుండా ఒక సంవత్సరం లోపు లేత మొక్క, ఒక జానెత్తున్న మొక్క తీసుకొని చక్కగా మనం బోదలు వేసుకొని బోదల మీద నాటుకొని ముందు డ్రిప్ సెట్ చేసుకొని బోదల మీద నాటుకుంటే మంచిగా వస్తుంది సార్. చాలామంది మరి ముదురు మొక్కలు వేసుకుంటే కూడా త్వరగా కాపుకు వస్తుందని చెప్పేసి అంటుంటారు. ముదురు మొక్క వేసుకుంటే ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయంటారు? ముదురు మొక్కలో వేరు వ్యవస్థ అనేది చాలా మనం నాటినప్పుడు అంత కరెక్ట్గా సెట్ కాకపోవటం అవుతుంది. ముదురు మొక్క తీసుకుంటే అక్కడే వేరు వ్యవస్థ దాన్ని అంత దెబ్బతింటుంది సార్. మన దగ్గరికి వచ్చేళ్ళకి అంత కరెక్ట్గా రాదు. లేత మొక్క అయితే నీకు కరెక్ట్గా 2వ సంవత్సరం నుంచి మంచి దిగుబడులు వస్తాయి సార్. దిగుబడి ఎక్కువగా వస్తుంది. అవును, దిగుబడి వస్తుంది. మన వాతావరణానికి కూడా అలవాటు పడుతుంది. అంటే లేత మొక్క తెచ్చుకుంటున్నాం కాబట్టి వేరు వ్యవస్థ ఇక్కడనే దించుకుంటుంది కాబట్టి బాగా సెట్ అయిపోతుంది. మరి ప్రసాద్ గారు, మనము నాణ్యమైన మొక్క అని ఎట్లా ఎంపిక చేసుకోవాలి? మన భూముల్లో ఏ భూముల్లో ఈ మొక్కలు వేసుకోవచ్చు? మన భూముల్లో ఉన్నోటికాడికి ఎర్ర నేల, కొంచెం బాగా కండగలిగిన నేల అయితే మంచి దిగుబడి వస్తుంది. ప్లస్ మనం అక్కడ మొక్క సెలెక్షన్ అనేది అక్కడ మదర్ ప్లాంట్ ఉంటుంది. అంటుగట్టేటప్పుడు అక్కడ తల్లి వాళ్ళు, నర్సరీ వాళ్ళు మామూలుగా తల్లి చేను ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం ఇది కరెక్టా కాదని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకుంటే బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ జామలో సాగు చేసుకోవాలంటే మొక్కను ఎట్లా నాటుకోవాలి? గుంటలు ఎట్లా తీసుకోవాలి? 1 ఎకరానికి ఎన్ని మొక్కలు నాటుకునే దానికి అవకాశం ఉంది? ఎట్లా నాటుకుంటే మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉందంటారు? 1 ఎకరాకు 900 మొక్క అయితే కరెక్ట్గా సరిపోతుంది. సాలుకు 10 నుంచి 12 అడుగులు పెట్టుకొని చెట్టుకు 6 అడుగులు పెట్టుకుంటే మధ్యలో ట్రాక్టర్ కరెక్ట్గా మనం తిరగటానికి, మొక్కలు పెరిగినా కూడా ట్రాక్టర్ తిరగటానికి బాగుంటుంది. అట్లా పెట్టుకుంటే బాగుంటుంది. రెండోది, మనం గుంతలు దానికి ఏమీ పెద్ద లోతు గుంతలు అవసరం లేదు. మంచి నేల అయితే నాగలి కోండ్రేసి కోండ్ర మీద బోధి మీద నాటుకోవాలి. కోండ్ర సాల్లో కాదు, బోధి మీద నాటుకుంటే పర్ఫెక్ట్. నేను బోధి మీద నాటి చూశాను, కోండ్ర సాల్లో నాటి చూశాను. బోధి మీద నాటినవి మంచి గ్రోత్ బాగుంది. కోండ్ర సాల్లో నాటినవి అంత ఎందుకన్నా కానీ కరెక్ట్గా సెట్ అవ్వలేదు. మరి ఈ నాటుకునేటప్పుడు గుంతలు తీసుకొని ముందుగా గుంతలు తీసుకోవాలి, తర్వాత దాంట్లో సేంద్రియ ఎరువులు వేసుకోవాలి, మరి కొంత సొప్ప వేసి కాల్చుకోవాలని చెప్పేసి అంటుంటారు. మీరు ఎట్లా నాటినారు? ఏ విధానంలో నాటుకుంటే మొక్క నాణ్యంగా పెరిగేదానికి అవకాశం ఉందంటారు? జామ విషయంలో వచ్చేటప్పటికి ముందు ఎరువు వేస్తే కొంత వేడి కొంచెం ఎక్కువ వచ్చి మొక్కలు చనిపోవడానికి ఛాన్స్ ఉంది. అట్లా కూడా నాటి చూశాను, అదేమంత కరెక్ట్గా సక్సెస్ కాలేదు. నాటుకున్న తర్వాత మనం దానికి ఎంత బలమైన ఇవ్వచ్చు తీసుకుంటుంది. మనం ఎన్ని టన్నులు ఎరువైనా ఇవ్వచ్చు తీసుకుంటుంది. ముందు నాటేటప్పుడు ఈ ఎరువు ఏమి వేయకుండా నాటితేనే బాగా మొక్క సెట్ అవుతుంది. వేరు వేస్తే ఏమిటంటే కొంత లోపల నుంచి యాసిడ్స్ ప్లస్ కొద్ది గ్యాస్ వేడి ఉండి కొద్దిగా మొక్క అది ఏంటంటే మనం తెచ్చి లేత మొక్క కాబట్టి కొద్దిగా చనిపోయేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి నాటుకున్న తర్వాత మనం ఎంత, అది పెద్ద లోతుకు వెళ్ళదు వేరు, మనం ఎంత ఎరువు ఇచ్చినా తీసుకునే శక్తి ఉంటుంది, కావాల్సిన కాడ తీసుకుంటుంది. తీసుకుంటుంది. మీరు
సాగు చేపడుతున్నారు, ఫలాలు అందుకున్నారు, ఫలాలు అమ్ముతున్నారు. మరి ఈ జామ నాటిన తర్వాత ఎన్ని రోజులకు మనకు కాపుకి వచ్చేదానికి అవకాశం ఉంది? యాక్చువల్‌గా మొక్కకే మనకు మొక్కకొచ్చేటప్పుడే మనకు కాయ చూపిచ్చే మొక్కిస్తాడు. హ్మ్. కావుంటే అవన్నీ నేను ముందే తుంచేస్తాను నాటిన తర్వాత. తర్వాత కరెక్ట్‌గా మొక్క వేరు వ్యవస్థ అంతా సెటరేట్ అయ్యేటప్పటికి ఒక 1 ఇయర్ తర్వాత మనం కాపు పెట్టుకుంటే కొంచెం చెట్టు కూడా మొదలు బాగా స్టెమ్ బాగా గట్టి పడతది. అప్పటి నుంచి మనం క్రాప్ తీసుకోవచ్చు. అంటే ఎన్ని నెలలకు క్రాప్ 1 ఇయర్ తర్వాత తీసుకుంటే బాగా వస్తుంది. 1 ఇయర్ మొక్కే కాపొస్తుంది. 1 ఇయర్ 12 నెలల తర్వాత కాపు పెట్టుకోవచ్చు. బ్రహ్మాండంగా కాస్తుంది. ఆ! మరి ఒక ఎకరాకు పెట్టుబడి ఎంత వచ్చేదానికి అవకాశం ఉంది? మరి మంచి దిగుబడి వస్తే ఎన్ని టన్నులు ఒక ఎకరంలో తీసుకోవచ్చు? ముఖ్యంగా ఏ సీజన్‌లో ఈ పంటను పండించేదానికి అవకాశం ఉంది? ముఖ్యంగా మనం బత్తాయి అంటాం. అది 2, 3 కాపులు వస్తుందని చెప్పేసి అంటుంటారు. బత్తాయి 2 కాపులు వస్తుంది సార్. మరి దీంట్లో పరిస్థితి ఏంటి? దీంట్లో కూడా 2 కాపులే వచ్చేది. ఒకటొచ్చేసి జూన్, జూలైలో కాపు పెట్టుకోవచ్చు. ఇంకొక కాపు వచ్చేసి నవంబర్, డిసెంబర్‌లో కాపు పెట్టుకోవచ్చు. అయితే హైయెస్ట్ ఈల్డింగ్ వచ్చేసి ఎకరాకు 30 టన్నులు తీసుకోవచ్చు సార్. అంటే కరెక్ట్‌గా 3 సంవత్సరాలు నిండిన తోట కాడ్నుంచి ఎకరాకు 30 టన్నులు వస్తుంది నాకు ప్రెజెంట్. ఎన్ని సంవత్సరాలు మరి కాపుకొచ్చేదానికి? అది మనం చేసుకునే విధానాన్ని బట్టి వస్తది సార్. మామూలుగా అయితే 10 ఏండ్లకే కొంచెం డౌన్ అవుతాయి చెట్లు. హ్మ్. కానీ ఇప్పుడు నాది 6, 7 ఏండ్లయింది. చెట్లు ఇప్పుడు లేత చెట్లులాగే ఉన్నాయి. హ్మ్. మనం కొంచెం ఫెర్టిలైజర్ కంటెంట్ తక్కువ ఇచ్చుకుంటూ ఆర్గానిక్ కంటెంట్ పెంచుకుంటే ఎరువు బాగా తోలుకుంటే హ్మ్. కాయ కూడా మనం బాక్స్‌లో పెట్టినా కూడా 4, 5 రోజులు అట్లాగే ఉంటాయి. హ్మ్. మనం కొంచెం మందులు ఎక్కువ వాడామనుకో కొద్దిగా లోపల కొద్దిగా కలర్ చేంజ్ అవుతది. చేంజ్ అవుతది. నిల్వ ఉండదు. మనం కెమికల్ ఎక్కువ వాడితే నిల్వ ఉండదు. హ్మ్. కొద్దిగా రుచి కూడా తగ్గుద్ది. తగ్గుద్ది. ఈ జామలో చాలా వరకు కూడా తెగుళ్ళు ఎక్కువగా ఆశించి కాయ డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంది. జామలో ఏ రకాల తెగుళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంది? ముఖ్యంగా మరి కోడి ఈగ ఏదో అంటుంటారు కదా! దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది పంట పైన? జామలో ముఖ్యంగా పండుగ వస్తది ఫస్ట్ పాయింట్. పండుగ వచ్చినప్పుడు ఆ పండుగ నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడే దానికి బెజ్జం వేసి వెళ్ళిపోతుంది. అదేం దాంట్లో రసం కూడా తీసుకోదు. హ్మ్. ఆ బెజ్జంలోంచి గాలి వెళ్ళి అక్కడ పురుగు లోపలే ఉత్పత్తి అవుతుంది. హ్మ్. కాబట్టి దానికి ట్రాప్స్ పెట్టుకోవాలి. ప్లస్ ఇప్పుడు లేటెస్ట్‌గా ఆకర్షమి అని ఒక పేస్ట్ వచ్చింది. హ్మ్. దాంట్లో పిప్రోనిలో ఒక 10 ml కలిపి నీట్‌గా కొమ్మలకు 4 చెట్లకు, 5 చెట్లకు కొమ్మలకు అక్కడక్కడ రాసేస్తే ఒక ఎకరాకు ఒక ½ కిలో అయితే సరిపోతుంది. అదొచ్చేసి 1600 ఉంది రేటు. హ్మ్. అది ఒక క్రాప్ ఉన్నప్పుడు 3 సార్లు అప్లై చేయాలి. నిమ్మకాయ సైజు అప్లై చేయాలి. తర్వాత ఇంకొంచెం సైజు పెద్దదైనాక అప్లై చేయాలి. చివరి దశలో కూడా క్రాప్ కటింగ్ అప్పుడు కూడా అప్లై చేయాలి. 3 సార్లు అప్లై చేస్తే ఇక దాని పెద్ద సమస్య ఉంది. తర్వాత మేజర్ సమస్య వచ్చేసి పిండి నల్లి ఉంది. హ్మ్. ఈ పిండి నల్లికి మనం మామూలుగా నిమ్మకాయ సైజు దాటినాక ప్రొఫెనోపాస్ వాడకూడదు జామకి. హ్మ్. కొంచెం ముందుగానే నిమ్మకాయ సైజు లోపలనే ఒకసారి ప్రొఫెనోపాస్ మొత్తం కొట్టేసి తర్వాత ఇమిడాక్లోఫిడ్ కానీ థయోమితాక్సిమ్ ఇట్లా చిన్న చిన్న మందులు కొట్టినా కూడా అది ఇంకా ఉధృతి పెరగకుండా కంట్రోల్గానే ఉంటుంది. హ్మ్. రెండో పాయింట్ నవంబర్ నెలలో ఎక్కువ ఫంగిసైడ్. అప్పుడు వర్షాకాలము, మంచు కురవటము, భూమిలో తేమ అంత గందరగోళంగా ఉంటుంది. హ్మ్. అప్పుడు మాత్రం కొద్దిగా ఫంగిసైడ్ కొంచెం ఎంటరకాలు, ఫంగిసైడ్ కొంచెం జాగ్రత్తగా సాప్ పొడి ఇట్లాంటివి ఇంకా మంచి ఫంగిసైడ్స్ వచ్చినాయి. హ్మ్. అప్పుడు ఖచ్చితంగా నవంబర్ నెలలో ఎక్కువ ఫంగిసైడ్ వాడాలి. కానీ ఈ సీజన్లో ఇప్పుడు ప్రజెంట్ ఈ సీజన్లో ఫంగిసైడ్ ఏం పెద్దగా అవసరం లేదు. అవసరం లేదు. పురుగు మందులు కూడా పెద్దగా అవసరం లేదు. ఇప్పుడు ఈ సీజన్లో ఆల్రెడీ కాయలు వస్తున్నాయి. 2 సార్లు స్ప్రే చేసి అంతే నామకే వాస్తి. హ్మ్. కానీ ఆ నవంబర్ సీజన్లో కొంచెం ఎక్కువ వాడాలి. ఎక్కువ వర్షాలు ఉంటాయి కాబట్టి స్ప్రేయింగ్ పురుగు కూడా ఉధృతి ఎక్కువ ఉంటుంది సార్. పురుగు, దోమ అన్నీ ఉంటాయి. హ్మ్. ఆ సీజన్ కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. చేను క్లీన్గా ఉండాలి, కలుపు లేకుండా ఉండాలి. కలుపు చాలామంది అశ్రద్ధ చేస్తుంటారు. కలుపు ఎక్కువగా ఉంటే ఎటువంటి నష్టం జరిగేదానికి అవకాశం ఉంది? కలుపు ఉంటే అన్ని పురుగులు ఆటోమేటిక్గా వాటికి ఆహారం ఉంటుంది కాబట్టి అన్ని పురుగులు విజృంభించడానికి అవకాశం ఉంటుంది. హ్మ్. కలుపు ఎక్కువ ఉంటే పిండి నల్లి ఎక్కువ అసలు ఇంకా కంట్రోల్ కాదు. పిండి నల్లి, హ్మ్. దోమ కూడా కంట్రోల్ కాదు. కాబట్టి కలుపు ఎంత నీట్గా చేయనుంటే పైరంతా హాయిగా ఉంటుంది. మంచి దిగుబడి వస్తుంది.
చాలామంది రసాయన ఎరువులు ఎక్కువ వాడుతుంటారు. ఈ రసాయన ఎరువులు ఎక్కువగా వాడితే ఎటువంటి ప్రభావం ఈ పండ్ల మీద ఉంటది? తోటల దిగుబడి మీద? రసాయన ఎరువులు వాడితే ముందు కాయ నిల్వ శాతం తగ్గిపోద్ది, హ్మ్. రుచి తగ్గిపోద్ది, దిగుబడి కూడా తగ్గుద్ది. ఎందుకంటే ఒక 2-3 ఏళ్ళు ఎక్కువగా వస్తుంది కానీ లాంగ్ పీరియడ్‌లో హ్మ్. దిగుబడి తగ్గుద్ది. కాబట్టి మనం జనరల్‌గా తినే పదార్థం కాబట్టి రసాయనాలు ఇప్పుడు నేను 7 ఎకరాలకు కూడా సంవత్సరానికి ఒక 20-30 వేలు ఫెర్టిలైజరే వాడేది. పెస్టిసైడ్స్ గానీ, హ్మ్. ఫెర్టిలైజర్ గానీ 20-30 వేలు లోపే వాడతాను. ఎక్కువ నీకు స్ప్రేయింగులు నా దగ్గర 2 ఆవులున్నాయి. ఆవు మూత్రం, దశపర్ణి కషాయం. హ్మ్. అంటే కొన్ని తెగుళ్ళు వీటికి కంట్రోల్ కావు. కొన్ని కంట్రోల్ అవుతాయి. హ్మ్. ఇప్పుడు ఎండాకాలం ఉంది. జనరల్‌గా వేప కషాయం కొడితే ఒక 20 ఇప్పుడు నెల వరకు మొన్న నీమ్ ఆయిల్ కొట్టాను. ఇప్పుడు నెల వరకు ఏమీ వాడాల్సిన పని లేదు. హ్మ్. బ్రహ్మాండంగా. పెట్టుబడి ఒక ఎకరానికి ఎంత వచ్చేదానికి అవకాశం ఉంది? లాభదాయకంగా ఈ పంట ఉండేదానికి అవకాశం ఉందంటారా? పెట్టుబడి వచ్చేసి మనం జాగ్రత్తగా చేసుకుంటే మనం మొక్కలు నాటిన సంవత్సరం కొంచెం పెట్టుబడి ఉంటుంది కానీ తర్వాత పెద్దగా పెట్టుబడి ఏమి ఉండదు. ఒక 20-30 వేలతో సరిపోతుంది. హ్మ్. ఒక 2-3 లక్షలు నికర ఆదాయం అన్ని ఖర్చులు పోను, నీకు కూలీలు కానీ మందు ఖర్చులు పోను అన్నీ పోను ఒక 3 లక్షల రూపాయల నికర ఆదాయం వస్తుంది ఎకరం మీద. ఎకరం మీద. హ్మ్. మరి మార్కెటింగ్ పంట బాగా వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు వేసిండ్రు? నేను 7 ఎకరాలు వేసాను సార్. మార్కెటింగ్ కూడా చాలా ప్రాబ్లంగా ఉంటుంది. మనకు పంట చేలో ఎక్కువ దిగుబడి వచ్చినప్పుడు అక్కడ కూడా మార్కెట్లో సరుకు ఎక్కువే ఉంటుంది. సరుకు ఎక్కువ ఉంటుంది. నేను విడిగా ఫస్ట్ 2 సంవత్సరాలు ₹1 కూడా తినలే. నష్టపోయాం. వాళ్ళకేసి వాళ్ళు సరిగా డబ్బులు ఇక అటు ఇటు తిరిగి. హ్మ్. నేను ఆటో పెట్టి విడిగా అమ్మటం స్టార్ట్ చేసినాక నాకు మంచి డైలీ 12 బాక్సులు, 15 బాక్సుల వరకు అమ్ముతాను. హ్మ్. మార్కెట్‌లో కొంచెం మంచిగా డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఒక 10-12 బాక్సులు ఏస్తాను. ఇబ్బంది లేకుండా సాయంత్రం పోయి ఆ డబ్బులు బాక్సులు తెచ్చుకుంటాను. 500 500కి తగ్గదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. జామ తోటలు చాలామంది తీసేశారు. హ్మ్. దాన్ని సరిగా మార్కెటింగ్ చేసుకోలేకనే తీసేశారు. కేవలం మార్కెటింగ్ సమస్య. పండిగ లేక కాదు, మార్కెటింగ్ చేసుకోలేకనే తీసేశారు. ఆహా. జామ పంట మిగతా పంటల కంటే లాభదాయకంగా మీకు అనిపిస్తుందా? మిగతా పంటలతో పోల్చుకుంటే ఇది 100% మంచి ఆదాయమైన పంట. కావంటే మనం కొంచెం అమ్ముకోగలిగిన సమర్థత ఉంటే ఎవరైనా వేసుకోవచ్చు. పంట దిగుబడి తీయటం పెద్ద సమస్య కాదు కానీ అమ్ముకోవటం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు ఇక్కడ క్వాలిటీ నువ్వు పండియగలిగితే మంచి టేస్ట్ ఉన్న కాయలు పండియగలిగితే అమ్ముకునేది కూడా పెద్ద విషయం కాదు. మనం ఎప్పుడైతే వేరే ఫెర్టిలైజర్ వైపు ఎక్కువ వెళ్తామో నీకు ఆటోమేటిక్గా టేస్ట్ తగ్గుద్ది, మనం అమ్మలేం. వాణిజ్యపరంగా మిరప, ప్రత్తి ఇలాంటి పంటలు వేస్తున్నారు. ఈ పంటలకు ఆ పంటలకు తేడా ఏంటి అంటారు? నేను మిరప వేసా, పత్తి, పొగాకు అన్నీ వేసా కానీ ఈ పైరు వేసుకున్నాక నేను కొంచెం ప్రశాంతంగా కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా నిలదొక్కున్న పిల్లల చదువుల విషయంలో కానీ ఎప్పుడూ డబ్బులే ఉంటాయి. నీకు ఈరోజు డబ్బులు దిగులు పడాల్సిన పని లేదు. లీస్ట్లో అమ్మినా రోజు 5-6 బాక్సులు అమ్ముతా, తక్కువలో తక్కువ. హ్మ్. ఎక్కువ అంటే 60 బాక్సుల వరకు మార్కెట్కి పంపిస్తాను. హ్మ్. ఇది ఎప్పుడూ ఇబ్బంది లేదు. నేను జామ వైపు వచ్చినాక నేను ఇప్పుడు 6వ సంవత్సరం ఈ జామ హ్మ్. ఏమి ఇబ్బంది పడలే. వేరే పైర్లన్నీ పూర్తిగా ఆపేశారు. హ్మ్. ప్రత్తి, మిరప ఇలాంటి అసలు ఇవన్నీ పూర్తిగా ఆపేసా. ఎందుకు ఆపాల్సి వచ్చింది? దాంట్లో ఇప్పుడు కూలీలు మిరప మేజర్ కూలీలు, పొగాకు కానీ మిరప కానీ మేజర్ కూలీలు. హ్మ్. ప్లస్ నువ్వు అమ్మకం నీ చేతిలో లేదు. ఇదనుకో నువ్వే అమ్ముకుంటావు. ఈ నువ్వు పొగాకు పండిస్తే ఐటీసీ వాడు కొనాలి, మిరప పండిస్తే యార్డ్లో వాడేసిన రేటుకి అమ్ముకొని రావాలి. ఇదనుకో నువ్వు నీ సొంత మార్కెటింగ్ తినే కాయ నువ్వు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. నువ్వు అమ్ముకునే సత్తా ఉంటే జామను మించిన పైరు లేదు. హ్మ్. చాలా వరకు కూడా పెట్టుబడితో కూడిన పంటలు మిగతా పంటలు. అవును, ఇదేం పెద్ద పెట్టుబడి అయిన విషయం కాదు. ఒకసారి ప్లాంటేషన్ చేస్తే నీకు 10 ఏళ్ళు తిరిగి చూసుకోవాల్సిన పనే లేదు. హ్మ్. 10 ఏళ్ళు డోకా లేకుండా నీ జీవనం నడిచిపోతుంది. జామ వేసేటప్పుడు కొంతమంది సాయిల్ టెస్టింగ్ చేయించుకొని వేసుకోవాలి చెప్పి అంటుంటారు. మీరేమన్నా అలాంటి భూసార పరీక్షలు చేయించారా? అంటే మాది మంచి కండగలిగిన ఎర్ర నేల, బలమైన నేల. నేనేం భూ పరీక్షలు చేయించలేదు. కాబట్టి నేను ఎప్పుడు ఆర్గానిక్ కంటెంట్ వాడుతుంటా కాబట్టి నా చెట్లు బాగున్నాయి. ఇప్పుడు నా చెట్లు సుమారు 10 అడుగుల పైన హైట్ ఉన్నాయి. లోపలికి మనిషి నడవటానికి కూడా ఖాళీ లేదు. తోట బాగుంది. ఇప్పుడు లేతగా పోయిన సంవత్సరం ఒక 3 ఎకరాలు ప్లాంటేషన్ చేశా. అవి కూడా బాగున్నాయి.
మనకు సంవత్సరానికే కాపుకొస్తుంది కాబట్టి తిరిగి చూసేటప్పటికి నీకు పంట వచ్చేస్తుంది. మిరపకాడికి పెట్టుబడి ఎక్కువ కాదు సార్, చాలా తక్కువ. మిరపతో పోల్చుకుంటే నీకు మిరపకు ₹1,00,000 పెట్టుబడి అయితే దీనికి 30-40 వేలలో నీకు అయిపోతుంది. అయిపోతుంది. పైపెచ్చు వెంటనే ప్రతిఫలాలు ప్రతిఫలాలు వస్తాయి. మనకు డబ్బు వస్తుంది. అవును. నమస్కారం అండి ప్రసాద్ గారు. నమస్కారం సార్.